హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని వైజయంతి మూవీస్ పాత ప్రింట్ తీసుకొచ్చి కొత్తగా దాన్ని అటు ఇటు మార్పులు చేసి థియేటర్లో రిలీజ్ చేశారు. ఆ సినిమా ఎలా ఉందో చూడాలనుకుని థియేటర్కి వెళ్ళాను. ప్రసాద్ PCXలో 400 టికెట్ పెట్టి 3Dలో కూడా ఈ సినిమా వేస్తున్నారంటే అయ్య బాబోయ్ ఏదో స్పెషల్ ఉంటుంది అనుకుని నేను థియేటర్కి వెళ్ళాను. జనం కూడా బాగానే వచ్చారు. PCX స్క్రీన్లో 40% నిండింది, మిగతాదంతా ఖాళీ. థియేటర్ బయట పెట్టిన స్టాండీలు చూసి చాలా ఆనందపడిపోయి అవి కూడా పక్కా క్లారిటీ లేకపోయినా సరే వాటి పక్కకి వెళ్ళిపోయి వాటితో ఫోటోలు దిగేసి చాలా ఆనందపడిపోయారు మెగాస్టార్ ఫ్యాన్స్. ఓకే, అంతా బాగానే ఉంది. పాత ప్రింట్ని రిస్టోర్ చేసిన విధానానికి సంబంధించిన ట్రైలర్ చూసి నేను తీసుకున్న టికెట్ అమ్మేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అద్భుతమైన రంగులతో అదిరిపోయే కలర్స్తో చూసిన ఆ సినిమాని వెలిసిపోయిన కలర్స్తో చండాలంగా చూడలేక టికెట్ అమ్మేద్దాం అనుకున్నాను. కానీ ఎవరు కొనే నాదుడు లేడు. చచ్చినట్టు సినిమా చూడాల్సి వచ్చింది. థియేటర్కి వెళ్ళాను. సినిమా స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చామా అనిపించింది. ఆ నాయిస్ కానీ, తెర మీద బ్లర్ అయిపోయిన ఇమేజెస్ కానీ, సరైన సౌండ్ క్లారిటీ లేదు. ఆదిత్య 369 సినిమా సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. ఈ సినిమాకి సౌండ్ క్లారిటీ కూడా సరిగ్గా లేదు. ఉదాహరణకి కన్నడ ప్రభాకర్ వచ్చి అతను డైలాగ్ చెప్తున్నప్పుడల్లా భయంకరమైన బేస్ వచ్చి బీభత్సంగా అనిపించేది సౌండ్. మిగతా వాళ్ళు చెప్పినప్పుడు నార్మల్గా ఉండేది. అల్లు రామలింగేని టార్చర్ పెట్టే సన్నివేశాలు అయితే పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. లాంగ్ షాట్లు అన్నీ బ్లర్. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చూడడానికి. అయితే సినిమా చూసిన 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా ఆ కథ కానీ, ఆ పాత్రలో ప్రవర్తించే తీరు, వాటి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కానీ మనల్ని సినిమా చివరి వరకు కూర్చోబెడతాయి. ముఖ్యంగా శ్రీదేవి ఇంత అందగత్త అని ఇప్పటి వరకు నాకు తెలీదు. వర్మ శ్రీదేవి అంటే ఎందుకు అంత పడి చేస్తాడన్నది ఈ సినిమా చూసిన తర్వాత, PCXలో చూసిన తర్వాత నాకు అర్థమైంది. చాలా శ్రీదేవి సినిమాలు చూశాను కానీ ఎక్కడ ఆవిడ మీద నాకు రొమాంటిక్ యాంగిల్ కనబడలేదు. ఫస్ట్ టైం ఈ సినిమాలో అందాలలో అహో మహోదయం సాంగ్ చూస్తున్నప్పుడు శ్రీదేవి నడుం చూసి అసలు తమన్నా, సదా, సిమ్రాన్ వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు అనిపించింది. బక్క చిక్కిపోయి హవర్ గ్లాస్ షేపుల్లో ఉండే నేటి తరం హీరోయిన్ల కంటే బొద్దుగా ముద్దుగా ఉంటూ అద్భుతమైన నడుమందాలతో శ్రీదేవి కట్టి పడేసిందని చెప్పొచ్చు. బాహుబలిలో పచ్చబొట్టేసిన సాంగ్ కూడా ఎందుకు పనికిరాదు. అంత రొమాంటిక్గా తీశారు రాఘవేంద్రరావు. KS ప్రకాష్ గారి ఫోటోగ్రఫీ, విన్సెంట్ గారి ఎఫెక్ట్లు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. అద్భుతమైన ఆర్ట్ డైరెక్షన్. హీరో ఉండే ఇల్లు, ఆ ఇంటి లోపల స్నానాల కోసం వాడే స్విమ్మింగ్ పూల్ లాంటిది. నాకు చిన్నప్పటి నుంచి ఆ సినిమా చూస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించేది ఆ సీన్ చూస్తుంటే. శ్రీదేవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. అటువంటి యాక్ట్రెస్ మళ్ళీ ఇంక రాదు. అమాయకత్వంతో కూడిన, చిలిపితనంతో కూడిన ఎక్స్ప్రెషన్స్ వావ్ అనిపిస్తాయి. చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటాయి. శ్రీదేవి తప్ప ఎవరు ఇవ్వలేరు. ఆ పెదవి విరుపులు, కళ్ళతో చేసిన చమక్కులు రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఇక మెగాస్టార్ చాలా రోజుల తర్వాత మెగాస్టార్ని తెర మీద యంగ్గా మ్యాచో లుక్తో చూడడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ముఠా మేస్త్రి, ఆపద్ బాంధవుడు ఇటువంటి సినిమాలన్నీ నేను తెర మీద రిలీజ్ అయినప్పుడు చూశాను. ఆ మెగాస్టార్ని మళ్ళీ చూసుకున్నట్లు అనిపించింది ఈ సినిమాలో. ఇప్పుడు వస్తున్న బాలాశంకర్, గాడ్ ఫాదర్ లాంటి భయంకరమైన సినిమాల్లో చిరంజీవిని చూసి బాధపడుతున్న చిరంజీవి ఫ్యాన్స్ ఈ సినిమాను చూసి చాలా ఆనందపడతారని చెప్పొచ్చు. ఆ మెగాస్టార్ గ్రేస్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆయన వేసిన స్టెప్స్ కానీ, ఆయన పండించిన కామెడీ కానీ సూపర్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని ఇళయరాజా, వేటూరి తమ పాటలతో నిలబెడితే రాఘవేంద్రరావు అద్భుతమైన పిక్చరైజేషన్ చేశారు. రాఘవేంద్రరావు అంటే ఎప్పుడు బొడ్లలో పళ్ళు ఇవే అందరికీ గుర్తొస్తాయి. హీరోయిన్ అలా చూపిస్తేనే హీరోయిన్కి ఫ్యాన్స్ పెరుగుతారని ఆయనకి తెలుసు. ఆ తర్వాత అటువంటి రొమాంటిక్ సన్నివేశాలే కాదు, అద్భుతమైన ఎమోషన్ పండించే సన్నివేశాలు కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఉదాహరణకి బేబీ శ్యామ్లీ చనిపోతుంది అనుకున్న సన్నివేశం కానీ, పాప కాళ్ళు బాగు చేయడం కోసం మెగాస్టార్ మానస సరోవరానికి వెళ్ళినప్పుడు పిల్లలు బాధపడుతూ ఆంజనేయ స్వామిని వేడుకునే భక్తి సన్నివేశంలో భక్తి పారవస్యం కానీ అద్భుతంగా తెర మీద పండించారు రాఘవేంద్రరావు గారు. ఇటువంటి సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించిన అశ్విని దత్ గారు ఒక పెద్ద పొరపాటు చేశారు. ఏంటంటే ఇటువంటి మంచి కళాఖండాన్ని నిర్మించి దాని ఒరిజినల్ నెగిటివ్ని దాచుకోకపోవడం చాలా పెద్ద పొరపాటు. ఇంకొక పొరపాటు ఏంటంటే ఒక చండాలమైన ప్రింట్ని తీసుకొచ్చి దానిలో ఒరిజినల్లో ఉన్న కలర్స్ అన్నీ చెత్త చేసేసి జనాల మీదకి ఏదో ఒకటి వదిలేయాలి అన్నట్లు వదిలేయడం ఇది ఒక కమర్షియల్ ట్రిక్గా అనిపిస్తుంది. నిజానికి క్వాలిటీ అందించాలనుకున్న నిర్మాత ఎవరు ఇటువంటి చెత్త ప్రింట్ని జనాల మీదకు వదలరు. నేను ఈ సినిమా చూసి చెప్తున్నాను, మీరు చూస్తే మీకు అదే అనిపిస్తుంది. అద్భుతమైన పాటలు, అద్భుతమైన ఫోటోగ్రఫీ, కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, తనికెల బర్ని, అమరీష్ పురి లాంటి హేమీ విలన్స్ నటించిన ఈ సినిమాని మళ్ళీ ఒకసారి చూడడం బాగుంది అనిపించిన ఆ కలర్ కానీ,
ఆ నాయిస్ కానీ సినిమా వెనక బుర్రమంటూ వచ్చే సౌండ్ని కానీ సరిగ్గా రెడ్యూస్ చేయకుండా సినిమా ఫిల్మ్ని అంతా బ్లర్ చేసి చెత్త చేసి అసలు విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమాలో 3D ఎక్కడుందో మీరు సినిమా చూసి చెప్పగలిగితే మీరు నిజంగా చాలా తెలివైన వాళ్ళని చెప్పొచ్చు. నాకైతే ఈ సినిమాలో 3Dలో కనిపించింది ఒకటే ఒకటి. కింద సబ్ టైటిల్స్ వస్తాయి చూసారా, అవి మాత్రం 3Dలో కనపడతాయి. మిగతా అవన్నీ ఎక్కడా కూడా మీకు 3Dలో కనపడదు. అసలు ఇటువంటి సినిమాకి 3D ఎలా పెడతారా అన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. అది చూద్దామని ఫోన్లే చెత్త ప్రింట్ అయినా పర్లేదు 3D ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తే అక్కడ కూడా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్ని. రిలీజ్ అయిన ఈ సినిమాని మీరు థియేటర్లో చూసుంటే 3Dలో చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద తెలపగలరు. రిలీజ్ అయిన ఈ సినిమాని థియేటర్లో చూడడం కంటే యూనివర్సల్ DVD కంపెనీ వాళ్ళు యూట్యూబ్లో పెట్టిన ప్రింట్ చూడడం చాలా ఉత్తమం. అద్భుతమైన కలర్స్తో చాలా బాగుంటుంది ఆ ప్రింట్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?